దిక్సూచి మాకొక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పి తమ్ముడు అనిల్ చెప్తా ఉన్నాడు. నేను మీకు మాటిస్తా ఉన్నా, అసంఘటిత రంగంలో ఉండే కార్మికుల కోసం కేసీఆర్ గారు ఈరోజు కాదు, 2004లో ఆయన లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీలో అప్పుడే అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు అంటే సంఘటితం కాని వాళ్ళు, ఒక దగ్గరికి రాని వాళ్ళు, ఒక ముద్దకు రాని వాళ్ళు, వాళ్ళ కోసం కేసీఆర్ గారు ఆనాడు 2004లో అంటే 21 సంవత్సరాల కిందట అర్జున్ సేన్ గుప్తా అని ఒక పెద్ద ఎకానమిస్ట్ ఆయన నాయకత్వంలో ఒక కమిటీ వేసినారు. ఆ కమిటీలో మన ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా ఒక సభ్యుడిగా ఆనాడు 2004లోనే కేసీఆర్ గారు కార్మిక శాఖ మంత్రిగా ఆ కమిటీ వేసినారు. దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు మరి ఢిల్లీకి పోయింది పదవి కోసమో ఇంకో దానికోసమో కాదు, తెలంగాణ కోసం. ఎప్పుడైతే కాంగ్రెస్ తెలంగాణ ఇయ్యదు అని తెలిపోయిందో ఆయన మంత్రి పదవి రాజీనామా చేసి బయటకు వచ్చేసిండు. ఆ అసంఘటిత రంగం కోసం వేసిన ఆ రిపోర్టు, ఆ బృందం ఎక్కడో పోయింది, ఆ తర్వాత మన చేతుల్లో లేకుండా పోయింది. లేకపోతే 20 ఏళ్ల కిందటనే ఇప్పుడు మీరు అడిగే విధంగా హోటల్ కార్మికులు కానీ అసంఘటిత కార్మిక రంగంలో కార్మికులకు కానీ ఎప్పుడో కేసీఆర్ గారు 20 ఏళ్ల కిందట్లే న్యాయం చేసేటోడు. నేను మీకు మాటిస్తా ఉన్నా, పోయిన 10 ఏళ్లలో మరి మనం అనుకోకుండా ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం రాలేదు. తప్పకుండా నేను మీకు మాటిస్తున్నా, ఒకవేళ మనం మాటిచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ కనుక ముందుకొచ్చి ఏర్పాటు చేస్తే సంతోషం, వాళ్ళతో పని చేయిద్దాం. లేదంటే మీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, 2 ఏళ్లలో తిరిగి కేసీఆర్ గారి ప్రభుత్వం రాబోతున్నది, పక్కా వస్తుంది. పేదవాడి కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం నిలవదు, పేదవాడిని గోసబుచ్చుకున్న ఏ ప్రభుత్వం నిలవదు, రైతుల కంట కన్నీళ్లు పెట్టించిన ఏ ప్రభుత్వం కూడా నిలవదు. అందుకే ఈ రాబందు ప్రభుత్వం పోతుంది, రైతు బంధు కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. మీకు ఈ బోర్డు ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామన్న మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా మీతో ఒకటే ప్రార్థన, మరి మన గవర్నమెంట్ రావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా క్రికెట్లో నెక్స్ట్ బాల్ ఆడాలి, నెక్స్ట్ ఓవరు, ఆ నెక్స్ట్ మ్యాచ్ తర్వాత ఆడాలి. ఇప్పుడు నెక్స్ట్ బాల్ ఏమున్నది మనకు? సో ఇక్కడ జూబ్లీహిల్స్ ఓటర్లు ఉంటే దయచేసి, హైదరాబాద్లో ఒక చిన్న పంచాయతీ ఉన్నది, ఒక షికాయత్ ఉన్నది నాకు మీతో. హైదరాబాద్లో ఉండే ఓటర్లతో బాధ ఏంటంటే మీరు ఓట్లకు రారు. పోలింగ్ రోజు అంటే మీరు ఏమనుకుంటారంటే హాలిడే అనుకుంటారు. హాలిడేస్ అప్పుడే ఇంట్లో అనుకుందాం, లేదా సినిమాకి పోదామని వెళ్ళిపోతారు. దయచేసి నేను మీకు చెప్తున్నా, మరి మీకు ఎటువంటి ప్రభుత్వం కావాలి, ఎట్లాంటి ప్రజాప్రతినిధి కావాలి, ఎట్లాంటి నాయకత్వం వహించాలనే శక్తి మీకుంది, నిర్ణయించే శక్తి మీ చేతుల్లో ఉంది. ఎలక్షన్ రోజు నేను ఇంట్లో వంట, ఎలక్షన్ రోజు నేను సినిమాకి పోతా, ఎలక్షన్ రోజు నేను సెలవు తీసుకుంటా, బయటకేటో పోతా దోస్తులతోని, కానీ మళ్ళీ తర్వాత బాధపడతా అంటే నడవదు. మీరు దయచేసి 11 నవంబర్ నాడు జూబ్లీహిల్స్లో పోలింగ్కి రండి, ఓటింగ్కి రండి. తప్పకుండా కారు గుర్తు మీద ఓటు